నమస్తే అండి అందరికీ. అలా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఎలక్ట్రికల్ బైక్స్ అనమాట. వీటిని గత 3 నుంచి 4 సంవత్సరాల నుండి మనం చూడటం అయితే జరుగుతుంది. ఇవి ఏ విధంగా రన్ అవుతాయి అందరికీ తెలిసిందే. మనం మొబైల్ని ఏ విధంగా అయితే ఛార్జ్ చేస్తామో అదేవిధంగా బైక్లకి ఛార్జింగ్ పెట్టినట్లయితే అవి రన్ అవుతాయి వితౌట్ పెట్రోల్ అనమాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ బైక్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. దాన్ని బట్టి చూస్తే రాబోయే రోజులలో మనకు ఖచ్చితంగా 80-90% కూడా ఈ బైక్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఎందుకంటే పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఇక పెట్రోల్ అనేది రాబోయే రోజులలో దొరకడం చాలా కష్టం అవుద్ది. దానికన్నా ముందు కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకునేది ఉందన్నమాట. యాడమ్స్ కంపెనీ వాళ్ళవి ఆల్ ఓవర్ ఇండియాలోనే 2000 షోరూమ్స్ అనేవి ఉండటం అయితే జరిగింది. ఇందులో 18 రకాల బైకుల్ని వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. మనకి మరి బైక్లు అందుబాటులో ఉంటాయంటే అలా ఏం కదని ట్రాలీ ఆటోలు ఉంటాయి, కారు ఉంటాయి, ఇలా రకరకాలుగా వెహికల్స్ అనేవి వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. మరి మాకు పెట్రోల్ బైక్లు ఉన్నాయి, మేము పెట్రోలే వాడతామని మీరు అనుకుంటే మాత్రం దానికి నేనేమి చేయలేను. ఇంకో విషయం ఏమంటే మీరు ఈ బైక్స్ని వాడటం వల్ల మీరు చాలా పెద్ద మొత్తంలోనే డబ్బును ఆదా చేయడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో నేను చెప్తాను. ఇప్పుడు పెట్రోల్ బైక్ వాడే వాళ్ళందరూ అర్జెంటుగా ఏదైనా బయట పని పడిందంటే ఖచ్చితంగా ట్యాంకులో 200 నుంచి 300 రూపాయల పెట్రోల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఉన్న బిజీ లైఫ్కి రోజు తిరుగుతూనే ఉంటాము కాబట్టి రోజుకు వచ్చేసి మినిమం 300 రూపాయల పెట్రోల్ అయినా కొట్టించాల్సి వస్తుంది. ఈ విధంగా లెక్కేసుకున్న మనకి నెలకు వచ్చేసి 9,000 రూపాయలని మనం పెట్రోల్ కోసమే, కేవలం పెట్రోల్ కోసం మాత్రమే కేటాయించాల్సి వస్తుంది. మరి ఒక నెలకు వచ్చేసి మనకి 9,000 రూపాయలు వచ్చినట్లయితే మరి సంవత్సరం మొత్తంలో ఎంత వస్తుంది అనేది ర్యాండమ్గా మనం చూసుకున్నట్లయితే మనకి లెక్క అనేది తేలుతుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే మనకి సంవత్సరం మొత్తంలో పెట్రోల్ ఖర్చు పెట్టే డబ్బు ఎంత మొత్తంలో ఆదా చేసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఈ బైక్స్ని కొనటం వల్ల మీరు పెద్ద మొత్తంలో డబ్బునైతే ఆదా చేయొచ్చు. ఎందుకంటే దీనికి పెట్రోల్ అవసరం లేదు, కేవలం ఛార్జింగ్ పెట్టినట్లయితే మీరు బండి నడిపించుకోవచ్చు. ఇప్పుడు యాడమ్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఏంటనేది నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఏ షోరూమ్కి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా ఈ బైక్స్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే బైక్ కొనుక్కొని దానికి ఫైనాన్స్ కట్టుకుంటే సరిపోతుంది. కానీ మన యాడమ్స్ వాళ్ళు ఏం చేశారు అంటే మీరు 15,000 కట్టినట్లయితే మీకు బుకింగ్ ఆర్డర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మీరు బైక్ని బుక్ చేసుకున్నట్లుగా మీకు ఆర్డర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని తీసుకొని మీరు షోరూమ్కి వెళ్ళినట్లయితే మీకు బైక్ అయితే తప్పకుండా ఇస్తారు. కాకపోతే మీకు సిబిల్ స్కోర్ కనుక చక్కగా ఉండున్నట్లయితే మీకు దాని ద్వారా మీకు ఫైనాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల మీరు ఫైనాన్స్ కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు దీన్ని బిజినెస్గా కూడా మలుచుకోవచ్చు. ఏ విధంగా బిజినెస్ చేయాలనేది మాత్రం మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి డీటెయిల్స్ వివరంగా అందులో చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కాంటాక్ట్ అస్. మీకు శ్రద్ధ ఉన్నట్లయితే, మీరు బిజినెస్ చేయాలనుకుంటే, కష్టపడగలిగినట్లయితే ఒక రోజులోనే మీరు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు సంపాదించగలుగుతారు. మీరు నమ్మలేకపోతున్నారు కదా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అందుకే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, పూర్తి వివరాలు తెలుసుకోండి, బిజినెస్ చేయండి.